అని ఇప్పుడు ఖమ్మంలో ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువగా ఎవరికి మెజారిటీ చూపుతున్నారు జనం, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ నుంచి తాండ్రా వినోదరావు గారు పోటీ చేస్తున్నారు. కంపల్సరీగా 99% ఆయన గెలుస్తారు. గెలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దేశంలో మోడీ గారు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే మన దేశాన్ని ఎక్కడో ఉన్నదాన్ని తీసుకెళ్ళి చాలా సెకండ్ స్థాయిలో పెట్టారు మోడీ గారు. రామ మందిరం కానీ, ఆర్టికల్ 370 యాక్ట్ కానీ చాలా చాలా దేశానికి సంబంధించే పనులు చాలా గొప్ప గొప్ప పనులు చేశారు మోడీ గారు. ఆ దానికోసం మన దేశం బాగుండాలంటే మోడీ గారు రావాలని కోరుకుంటున్నారు. మోడీ గారు రావాలంటే ప్రతి ఒక్క పార్లమెంట్ అభ్యర్థి గెలవాలని కోరుకుంటున్నాం. బీజేపీ గెలవాలంటే వినోద్ గారికి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? వినోదరావు గారికి ఎందుకు వేయాలి ఓటు అంటే, వినోదరావు గారు చేసి చాలా మంచి పనులు ఉండి బహుశా మొత్తం మాకు తెలియకపోవచ్చు. మాకు మా నియోజకవర్గంలో, మా జిల్లా, ఉమ్మడి జిల్లాలో మాకు డెవలప్మెంట్ కావాలి. బీజేపీకి తప్ప ఏ కాంగ్రెస్కి వేసినా, బీఆర్ఎస్కి వేసినా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చూసాం, 2 సార్లు చూసాం, 3 సార్లు చూసాం, ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ప్లస్ బీజేపీకి వేసుకుంటే పార్లమెంట్ నుండి, మేము పార్లమెంట్ నుంచి తాండ్రా వినోదరావు గారు గెలిపించుకుంటే డైరెక్ట్ కేంద్రం నుంచి కేంద్రం నిధులు మా జిల్లాకు వస్తే, మా కాన్స్టిట్యున్సీకి వస్తే, మా మండలాల్లోకి వస్తే మాకు డెవలప్మెంట్ జరిగింది. దానివల్ల మేము తాండ్రా వినోదరావు గారిని గెలిపించుకోవాలని చూస్తున్నాం. వినోదరావు గారు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి నాయకులు మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఎవరైనా సరే అప్పటికప్పుడు వచ్చేసి ఏదో ఒక 500, 1000 రూపాయలు చేతిలో పెట్టేసి ఓటు అడుక్కొని వెళ్ళిపోయే వాళ్ళని తప్ప నుంచి ఇంతవరకు ఎటువంటి నాయకులు నేను ఎప్పుడు చూడలేదు. పచ్చి పిల్లోళ్ళ కాడ నుంచి ఇప్పుడు ఎవరిని అడిగినా తాండ్రా వినోదరావు గారు. బీజేపీ అంటే మొన్నటిదాకా మన తెలంగాణ లేకపోవచ్చు. ఈరోజు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోదరావు గారి పేరు తెలియనట్టు ఎవరు లేరు. చిన్న పిల్లోళ్ళ కాడ నుంచి అందరూ చెప్తున్నారు తాండ్రా వినోదరావు గారు ఎవరు అంటే బీజేపీ అభ్యర్థి. ఆయన గెలిపించుకోవాలి. ఏ గుడానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా తాండ్రా వినోదరావు గారు. జనాలు తాండ్రా వినోదరావు గారి గురించి ఏం చెప్తున్నారు అంటే స్పందన ఎలా ఉంది? లేదండి, బాగా గెలుస్తా. తాండ్రా వినోదరావు గారు గెలిస్తే మాకు మల్టీపర్పస్ హాస్పిటల్ వస్తుంది, ప్లస్ కాలేజీలు వస్తాయి, మాకు విద్య, వైద్యం అన్నీ అందుతాయి, మా నియోజకవర్గం డెవలప్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్క చోట ఎదురు చూస్తున్నారు. తాండ్రా వినోదరావు గారి గెలుపు కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కంపల్సరీ గెలుస్తారు ఆయన. థ్యాంక్ యూ.